వదులుకోవడానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఆయిల్స్, ఆల్ రకాల ఆయిల్స్ మిక్స్డ్ అన్నమాట. వచ్చేసి ఇప్ప, కానగ, కాటన్, కొబ్బరి నూనె, అనేక పల్లి నూనె, అనేక రకాలుగా ఆందము, లేదా అనేక రకాల ఆయిల్స్ వదులుకోవడానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఇలా అనేక ఆయిల్స్ బకెట్లో క్యాచ్ చేసి ఇలా మొత్తం బకెట్లోకి యాడ్ చేసి ఇలా చేయడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఇలా ఆయిల్ వాటర్లో కలవదు కాబట్టి ఇది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఇలా ఆల్ రకాలు యాడ్ చేసి ఇలా వదులుకోవడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఇలా అన్నీ యాడ్ చేసినాక ఇలా కలుపుకుంటే సరిపోద్ది అన్నమాట. నెక్స్ట్ కాయకి అయితే నెక్స్ట్ కాయకి గ్రోతింగ్కి, ఫ్లవరింగ్కి, బలానికి అన్నమాట ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. వచ్చేసి ఆయిల్స్ అనేది వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వచ్చేసి బకెట్ వచ్చేసి ఇలా యాడ్ చేయగానే ఇలా వైట్గా పాలలాగా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి ఇలా అయిపోయింది అనమాట. ఇలా వాటర్లో యాడ్ చేస్తే ఇలా తెల్ల పాలలాగా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి ఇలా వచ్చేసి అయిపోయి ఇలా తెల్ల పాలలాగా వచ్చేస్తుంది. ఇలా వాటర్లో వదులుకుంటే అయిపోయింది అనమాట. ఇలా వచ్చేసి ఇలా వాటర్లో వదులుకుంటే ఇలా చెట్లు మొదల దగ్గరికి తీసుకెళ్తాను అనమాట. వచ్చేసి ఇకైనా ఇలా వాటర్లో స్ప్రెడ్ అయ్యి ఇలా చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను అనమాట. వచ్చేసి కింద గుడ్డు దశలో ఎటువంటి తామర పురుగు, ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా నిరంతరించడం జరుగుతుందన్నమాట. వచ్చేసి ఇలా తీసుకెళ్ళి ఇలా చెట్టుకు కాయగా కానీ ఇతర రకాలుగా ఫ్లవరింగ్ కానీ బలం చేకూర్చేలాగా ఉంటుంది అన్నమాట. వచ్చేసి ఆయిల్స్ ఇలా వదులుకోవడం జరుగుతుంది అన్నమాట. వచ్చేసి గుడ్డు లార్వా దశలోన ఇతర రకాలుగా ఇది బ్లాక్ త్రిప్స్, ఎర్రనల్లి ఇతర రకాలుగా అంటూ ఉంటారు కదా, అది ఆల్ రకాల్లో కింద నిర్మూలించడం జరుగుతుంది. మనకు స్ప్రేయింగ్లో కూడా స్ప్రేయింగ్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకు స్ప్రేయింగ్లో గుడ్డు దశలో పొదులుకుంటూ కానీ ఇతర రకాలుగా వర్క్ చేస్తాను అనమాట. వచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు అనమాట. వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 6:40 అవుతుందన్నమాట. వచ్చేసి టైం వచ్చేసి ఇలా వదులుకుంటూ ఇలా చెట్టుకైతే బలానికైతే ఇలా ఫ్లవరింగ్ పైన కాతకు చెట్టుకు బలం చేకూర్చేలాగా వదులుకోవడం జరుగుతుంది అనమాట. వచ్చేసి ఆయిల్స్ అయితే ఇతర రకాలుగా వదులుకుంటే చాలా పైన ఉన్న కాయగూని చాలా సైజుగా వస్తాయి అనమాట. చాలా గ్రోతింగ్గా వస్తాయి. ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నవి మనము అనుసరించడం కానీ ఇతర రకాలుగా చాలా ఉన్నాయి. మన యూట్యూబ్లో వ్యూవర్స్ కానీ ఇతర రకాలుగా చూస్తుంటే కానీ మనకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేసి లైక్ చేస్తే మనకు ఇతర రకాలుగా ప్రతి వీడియో కానీ ప్రతిదీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తా. ప్రతి రైతు హ్యాపీగా ఉన్నారు. మనతో ప్రయాణం చేసే ప్రతి రైతు హ్యాపీగా ఉండడం జరుగుతుంది అనమాట. ప్రతి రైతుని హ్యాపీగా ఉంచేదే మన లక్ష్యం అన్నమాట. ఎటువంటి విధానంలో అనుసరించడం ఎలా చేసుకున్నా మనకు రైతుకు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ ఉండాలి, దిగుబడి సంవత్సరంకు రెట్టింపు అయ్యేలాగా మన తరపు నుంచి తెలియజేయడం జరిగింది అనమాట. వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఎటు చూసుకున్నా వచ్చేసి ఇలా తోట విషయంలో కానీ ఇతర రకాలుగా వచ్చేసి పైన కాత దిగుతూనే కింద ఫండ్ రెడ్ అవుతూనే పైన పూత కాత ఇలా చెట్టు దృఢంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనమాట. వచ్చేసి చాలా వీడియోలు ఉన్నామన్నమాట. మనం ఇంతకుముందు మన విధానంలో కానీ ఇతర రకాలుగా ప్రతి ఫార్మర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇతర రకాలుగా ప్రతి వీడియోలు ఉన్న మన వీడియోకి ప్రతి వీడియో సపోర్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా ప్రతి వీడియో మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ముందుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి వీడియో ప్రతి ఒక్క తోటి రైతులకు తెలియజేస్తూ ఇలా ఖర్చు తక్కువలోనే ఇలా వర్క్ చేసే విధంగా మన తరపు నుంచి తెలియజేస్తూ ఇతర రకాలుగా ఏ సమస్య ఉన్నా బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్రనెల్లి కానీ ఇతర రకాలుగా ఏ సమస్య ఉన్నా ఇలా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా ఉన్నప్పుడు ఎర్రనెల్లి కానీ ఇతర రకాలుగా ఉంటే ఇలా నీట్గా ఉండదు అనమాట. వచ్చేసి తోట అనేది ఇలా ఉంది అనమాట. వచ్చేసి ఇలా ఈగుర్లు అనేది చాలా ముడుచుకొని పోతాం అనమాట. వచ్చేసి ఎర్రనెల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ ఇతర రకాలుగా ఉంటే వచ్చేసి
ఇలా ఉండడం జరుగుతుంది. కాటన్లో అనుసరించిన కానీ కాటన్ ఎన్కింటల్ అయింది కానీ ఇతర రకాలుగా అన్ని వీడియో రూపంలో ఉన్నవి, చాలా వీడియోలు ఉన్నావన్నమాట. వీడియోలో అప్లోడ్ చేస్తే మనకు సరైన రెస్పాన్స్ రాకపోవడం వలన డిస్పాయింట్ అయ్యి మనము వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చూసుకుంటూ ఇతర రకాలుగా వర్క్ కానీ ఇతర రకాలుగా మనతో ప్రయాణం చేసే రైతులు కాల్స్ కానీ ఇతర రకాలుగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ డిసీజ్కి ఎలా వర్క్ చేసే విధంగా తెలియజేస్తూ మనం అలా ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటే మనం రైతు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా 100% మన వంతు సహకారం అందిస్తాం అనమాట. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు ఏదైనా డౌట్ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా 9381224119 కాల్ చేయండి. ఏదైనా సందేహాలు ఇతర రకాలుగా ఏదైనా రైతులకు కానీ ఇతర రకాలుగా ఎలా ఆయిల్స్ వదులుకోవాలా, ఎలా ఆయిల్స్ పైన స్ప్రే చేసుకోవాలనుకున్నా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.